న్యూస్ నెల్లూరు జిల్లాలో ఇటు సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఆయన మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అనుమానం లేదు, బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అయితే ఈ యొక్క భవిష్యత్తులో పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత ఉన్నత స్థాయిలో ఉండే మిగిలిన వాళ్ళందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి కార్యక్రమంలో సెజ్దర్ లీడ్ తీసుకొని వాళ్ళ ఫౌండేషన్ ద్వారా ఈ 3 ప్రాజెక్టులు బెస్ట్ ప్రాజెక్ట్స్. వన్ ఈజ్ వెరీ క్లియర్, ఎథనాల్ ప్లాంట్. రైతులకు విపరీతమైన ఆదాయాన్ని స్టెబిలైజ్ చేయడం, ఇంకో పక్కన పర్యావరణాన్ని బ్యాలెన్స్ చేయడానికి, పరిరక్షించడానికి ఉపయోగించడం. నేను ఎన్నోసార్లు చూశాను, కానీ ఏదైతే బుల్ అనే దానికి ఇంకా పరిష్కారం లేదు, ఇవి ఉండవు అనుకున్నాను. కానీ ఈరోజు కొత్త ఆలోచనకు నాంది పలికారు. ది పవర్ ఆఫ్ బుల్. తప్పకుండా మళ్ళీ దీని అవసరం ఉందని ఇన్నోవేటివ్ మోడల్లో తీసుకొచ్చాడు. ఒక ఎనర్జీ తయారు చేయడం, ఇంకో పక్క ఆ ఎకోసిస్టాన్ని కాపాడడం, ఇంకో పక్క అడాప్టబిలిటీ తేవడం. ఎవరైనా అడాప్ట్ చేసుకోవాలంటే, ఇలాంటి ప్రోత్సహించాలంటే గ్లోబల్గా ఎవరెక్కడున్నా ఇవి అడాప్ట్ చేసుకునే విధంగా, ప్రోత్సహించే విధంగా దానికి కూడా ఒక పోర్టల్ తీసుకొచ్చి ముందుకు తీసుకుపోతున్నాడు. అన్నింటికంటే ముఖ్యంగా పిల్లలు ఫ్యూచర్కి ఏ విధంగా ఉండాలనో అలాంటి ఫ్యూచర్ సిటిజన్స్ని తయారు చేయడానికి బెస్ట్ కరికులంతో బెస్ట్ స్కూల్ తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఈ 3 చూసిన తర్వాత 3 కూడా 3 ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ ఇవి. ఈ 3 ప్రారంభించిన సెజ్దర్ని, ఆయన ఫౌండేషన్ని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై హింద్. ధన్యవాదాలు సార్. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి విశ్వసముద్ర చైర్మన్ గారైనటువంటి ఈరోజు ఒక ప్రత్యేకత. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కలిసి 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఏకైక ముఖ్యమంత్రి, ఏకైక నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఉన్నారంటే మన చంద్రబాబు నాయుడు గారు. ఏంది లేచి 15 ఏళ్ళు మన దగ్గరికి వస్తే ఓవేషన్ చప్పట్లు కొట్టండి. గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఆహ్వానాన్ని మన్నించి మన నెల్లూరు జిల్లాకు విచ్చేశారు. వారికి ఒక్కసారి కరతాళ ధ్వనులతో గట్టిగా అభినందనలు తెలియజేద్దాం. వారు ఎక్కడ కాలు పెడితే అక్కడ అభివృద్ధి అనేది